The next topic is parsing algorithm. Parsing algorithm లో మనం 4 టాపిక్స్ డిస్కస్ చేస్తాం. ఇందులో షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్, హైపర్గ్రాఫ్ అండ్ చార్ట్ పార్సింగ్, దీన్నే మనం CKY అంటాం. అండ్ మినిమం స్పానింగ్ ట్రీస్, డిపెండెన్సీ పార్సింగ్ చేస్తాం పార్సింగ్ ఆల్గరిథంలో. అండ్ ఈ పార్సింగ్ ఆల్గరిథంలో మనకి ఎక్స్ప్లెయిన్ అబౌట్ పార్సింగ్ ఆల్గరిథం అని ఇచ్చచ్చు. అందులో ఏవైనా టూ ఆల్గరిథమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేయమంటాడు. షిఫ్ట్ రెడ్యూసింగ్ కానీ CKY కానీ ఇవి చాలాసార్లు అడిగారు. సో ఈ ఓన్లీ టూ ఎక్స్ప్లెయిన్ చేయమనొచ్చు, లేదా 5 మార్క్స్కి ఈ పార్సింగ్ ఆల్గరిథం నుంచి ఏదైనా ఒక క్వశ్చన్ రావచ్చు. ఓకేనా? సో పార్సింగ్ ఆల్గరిథంలో ఈ 4 నేర్చుకోలే మనం. ఆల్రెడీ నేను షిఫ్ట్ రెడ్యూస్ పార్సింగ్ ఆల్గరిథం చెప్పాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూడండి. నేను ప్లేలిస్ట్లో ప్రొవైడ్ చేస్తాను, డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తా ప్లేలిస్ట్ది. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయేది హైపర్ గ్రాఫ్ అండ్ చార్ట్ పార్సింగ్ ఆర్ CKY. హైపర్ గ్రాఫ్, చార్ట్ పార్సింగ్ అన్న ఒకటే, CKY అన్న ఒకటే. ఓకేనా? మనకి ఇందులో క్వశ్చన్ 2 వేస్లో అడగచ్చు అని చెప్పిన. CKY అన్న, హైపర్గ్రాఫ్ అండ్ చార్ట్ పార్సింగ్ అన్న అడుగుతారు. CKY అని అడిగితే CKY ఆల్గరిథం ఫుల్ ఫామ్ ఏంటిదంటే కాక్-కసామి యంగర్ ఆల్గరిథం. ఓకేనా? ఇట్ ఈజ్ ఏ పార్సింగ్ ఆల్గరిథం యూజ్డ్ ఇన్ NLP. ఇది ఒక పార్సింగ్ ఆల్గరిథం మనం న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్లో యూజ్ చేస్తున్నాం. ఓకే. టు డిటర్మైన్ వెదర్ ఏ గివెన్ సెంటెన్స్ కెన్ బి జనరేటెడ్ బై ఏ గివెన్ CFG. ఇట్ ఈస్ పర్టికులర్లీ యూజ్డ్ ఫర్ పార్సింగ్ సెంటెన్సెస్ ఇన్ CNF. మనకి ఇచ్చిన గ్రామర్ అనేది CFG ద్వారా జనరేట్ చేయబడుతుంది. అండ్ ఇచ్చిన గ్రామర్ అనేది మనకి CNFలో చామ్స్కీ నార్మల్ ఫామ్లో ఉండాలి. ఓకేనా? CNFలో కాక్-కసామి యంగర్ ఆల్గరిథం అంటేనేమో దాని గురించి రైటింగ్ ఇలా రాయండి. ఒకవేళ ఎక్స్ప్లెయిన్ హైపర్గ్రాఫ్, చార్ట్ పార్సింగ్ అంటేనేమో దాని గురించి రైటింగ్ ఇలా రాయండి. In NLP, hypergraphs are used to represent a various kind of structured data. The hypergraphs is used to represent the various kind of structured data such as parse trees or dependency స్ట్రక్చర్స్. ఓకేనా? ఇది రాసి ఇక్కడ ఏదైతే టు డిటర్మైన్ వెదర్ ఏ గివెన్ సెంటెన్స్ అని ఉందో ఇది రాయండి. ఓకేనా? హైపర్గ్రాఫ్ అడిగితే కొంచెం మనకి టూ లైన్ సెంటెన్స్ అయినా ఉండాలి మనం అక్కడ డిటర్మైన్ చేయడానికి. ఓకేనా? ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. మీకు ఈజీగా అర్థమైతే, చాలా ఈజీ ఉంటుంది ఎగ్జాంపుల్. ఓకేనా? ఈ 2 టైప్స్లో ఏ క్వశ్చన్ అడిగినా ఎగ్జాంపుల్ మాత్రం ఇదే రాయండి. ఫస్ట్ ఇక్కడ ఏంటి, మనకి ఇన్పుట్ ఇచ్చిండు అండ్ క్వశ్చన్ ఈ విధంగా అడుగుతాడు. మనకి క్వశ్చన్ ఇచ్చి ఈ ఇన్పుట్ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఓకేనా? క్వశ్చన్ ఈ విధంగా ఇస్తాడు. వాడు ఇవ్వకపోయినా మనమే రాయాలి. ఓకేనా? ఎగ్జామ్లో ఎగ్జాంపుల్ అనేది పక్కా రాయాలి. మనకి ఇక్కడ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు, ద ఫ్లైట్ ఇంక్లూడ్స్ ఏ మీల్ అని ఇచ్చిండు. అండ్ మనకి ఇక్కడ వర్బ్స్ ఇచ్చిండు, దాని యొక్క పార్సింగ్ ఇచ్చిండు. మనం పార్సింగ్ ట్రీ కూడా మనం ఇక్కడ వేయచ్చు. అండ్ ఇక్కడ హైపర్గ్రాఫ్స్ అండ్ చార్ట్ పార్సింగ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ ఎట్లా చేయాలనేది చూద్దాం. ఫస్ట్ మీకు ఏదైతే ఇచ్చిండో ఇన్పుట్ అది డయాగ్నల్గా రాయండి. ప్రతి ఒక్క వర్డ్ని డయాగోనల్గా రాసుకుంటూ రండి. ఓకేనా? ద ఫ్లైట్ డయాగ్నల్గా రాయండి. మీకు డయాగ్నల్గా రాయడం రాకపోతే చూడండి, 1 1 2 2 ఇట్లా ఇన్ రో అండ్ కాలమ్ ఈక్వల్గా ఉండేటట్టు చూడండి. ఫ్లైట్ includes ఏ మీల్ డయాగ్నల్గా రాసిరు కదా. ఇట్లా డయాగ్నల్గా రాసినాక ఇక్కడ ఏం చేస్తారంటే మనం ఎగ్జామ్లో ఇలా రాయకూడదు. ఓకేనా? ఎగ్జామ్లో ఇవి రాయొద్దు, వీటిని రిప్రజెంట్ చేయాలి. సో దా అంటే మనకి ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తుంది, డిటర్మినెంట్. దా అనే డిటర్మినెంట్. సో ఇది రబ్ చేయండి, ఎరేజర్తో రబ్ చేసి డిటర్మినెంట్. నెక్స్ట్ ఫ్లైట్ అంటే ఏముంది, మనకి ఇక్కడ ఫ్లైట్ అంటే ఎన్ ఉంది, ఎన్తో రిప్రజెంట్ చేస్తున్నాం. ఎన్ మీన్స్ నౌన్. ఓకేనా? ఎన్ రాయండి, ఇది రబ్ చేయండి. ఈ వర్డ్స్ అనేటివి ఉండదు, మనం వీటితోనే ఈ టేబుల్లో మనం రిప్రజెంట్ చేయాలి. ఓకేనా? ఎన్ తర్వాత ఇంక్లూడ్స్ అంటే మనకి ఇక్కడ ఏముంది, వి. ఓకేనా? వి వర్బ్. వి అంటే ఏ అంటే ఏంటి, మళ్ళీ మనకి ఏ ఎక్కడ రిప్రజెంట్ చేసినాం, సారీ క్వశ్చన్లో ఏ రాయడం మర్చిపోయినా. ఏ అంటే ఏంటి, మనకు డిటర్మినెంట్ కదా, డిటర్మినెంట్ ఏ అని తీసుకుందాం. సో ఇక్కడ ఏ అంటే మనం డిటర్మినెంట్తోని రిప్రజెంట్ చేస్తున్నాం. డిటర్మినెంట్ రాయండి ఇక్కడ.
ఓకే. నెక్స్ట్ మీల్ అంటే ఏంటి, మనకి ఇక్కడ మీల్ అనేది ఇక్కడ ఉంది, మీల్ ఇక్కడ ఉంది కదా, ఎన్తోని నౌన్. ఓకే. నెక్స్ట్ ఏం చేయాలంటే మనం ఇప్పుడు సెర్చ్ చేయాలి డిటర్మినెంట్ అండ్ నౌన్ అనేది ఎక్కడుంది, డిటర్మినెంట్ అండ్ ఎండ్. ఈ రైట్ హ్యాండ్ సైడ్ మీరు సెర్చ్ చేయండి వీటిని, ఓకేనా. డిటర్మినెంట్ అండ్ నౌన్ అనేది ఎక్కడుందో, ఎన్పివిపి డిటర్మినెంట్ అండ్ నౌన్ సేమ్ డిఈటి అండ్ ఎన్ ఉంది కదా. సో దీని ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే ఉంటుందో అది ఈ ప్లేస్లో రాయాలి, ఓకేనా. ఎల్హెచ్ఎస్ సైడ్ ఏదైతే ఉంది మనకి ఎన్పి ఉంది, ఎన్పి అనేది ఈ డిటర్మినెంట్ అండ్ ఎన్ కాంబినేషన్, ఓకేనా, ఎన్పి. నెక్స్ట్ ఏంటి, మళ్ళీ కాంబినేషన్ చూడండి, మనకి ఇక్కడ ఎన్ అండ్ వి అనే కాంబినేషన్ మనకు ఉందా, ఎన్ అండ్ వి, ఎన్వి లేదు ఆ కాంబినేషన్. నెక్స్ట్ ఏంటి మనకి వి అండ్ డిఈటి అంటే వర్బ్ అండ్ డిటర్మినెంట్, వర్బ్ ఈ కాంబినేషన్ కూడా లేదు. ఇక్కడ ఏంటి డిటర్మినెంట్ అండ్ ఎన్ కాంబినేషన్ ఉంది, మనకి ఏం కాంబినేషన్, డిటర్మినెంట్ ఎన్ అంటే ఎన్పి. ఓకే. నెక్స్ట్ ఇక్కడ చూడండి వి అండ్ ఎన్పి కాంబినేషన్ ఉంది, ఓకేనా. ఇక్కడ కూడా ఉంది మనకి విఎన్పి ఉంది కదా. సో ఈ కాంబినేషన్స్ని తీసుకోండి. విఎన్పి అంటే ఏముంది, వర్బ్ ఫ్రేజ్ విపి, ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే విపి తీసుకున్నాం. ఇప్పుడు ఈ విపి ఉన్న ఎన్ కాంబినేషన్ ఏమైనా ఉందా, విపిఎన్ ఏం లేదు. నెక్స్ట్ విపి ఉన్న ఎన్పి కాంబినేషన్ ఏమైనా ఉందా, విపి ఉన్న ఎన్పి కాంబినేషన్ ఇక్కడ ఉంది మనకి, ఎన్పి విపి, ఓకేనా. సో ఎస్ సెంటెన్స్ మనకి ఎస్ వచ్చిందంటే మనకు ఆన్సర్ అనేది ఇక్కడికి అయిపోయినట్టు, ఓకేనా. ఎస్ మన ఆన్సర్ ఇదే, ఓకేనా. హైపర్గ్రాఫ్స్ అండ్ చార్ట్స్లో మనం ఇలానే చేస్తాం. అండ్ కసామి యంగర్ ఆల్గరిథంలో కూడా మనం ఈ ఎగ్జాంపుల్ తీసుకోండి, సేమ్ ఇదే ఎగ్జాంపుల్ 2 క్వశ్చన్స్ ఏ విధంగా అడిగినా ఇదే ఎగ్జాంపుల్ రాయండి, ఇది చాలా ఈజీ.